హాయ్ ఫ్రెండ్స్, మునగాకు చట్నీ ఎలా రుబ్బుకోవాలో చెప్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. మునగాకులతో కలిగే ప్రయోజనాలు ఏవి అంటే షుగర్ కంట్రోల్ చేస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది, పొట్టలో సమస్యలను తగ్గిస్తుంది, జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది, ఎముకలు బలంగా, దంతాలు బలపడతాయి. రక్తహీనత అంటే ఐరన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత, అనీమియా సమస్యలను తగ్గిస్తుంది. ఇన్ని విధాలైతే ఉపయోగాలు పడతాయి మనకి. ఈ ఆకులు తింటే వారానికి ఒకసారైనా ఈ ఆకులతోటి చట్నీ లేదా పప్పులు ఏదైనా కర్రీ చేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే చట్నీ ఎలా రుబ్బుకోవాలో చెప్తాను. ఈ విధంగా అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. 2 times క్లీన్ చేసుకోవాలి. ఆకు ఈ విధంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాక కొంచెం వేడైనాక తెల్ల నువ్వులు, కొంచెం పల్లీలు వేసుకోవాలి. బాగా వేగినాక కొంచెం ఎండుమిర్చి వేయించుకోవాలి. వేయించుకున్నాక మునగాకులు వేసుకోవాలి. మునగాకులు ఈ విధంగా అయితే వేయించుకోవాలి. వేయించుకున్నాక కొంచెం టమాటాలు వేసుకోవాలి. 3 టమాటాలు కట్ చేసుకున్న కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా అయితే మగ్గనివ్వాలి టమాటాకి. చూడండి, తెల్ల నువ్వులు, ఎండుమిర్చి, మునగాకులు, టమాటాలు, కొంచెం చింతపండు నానబెట్టిన. ఇప్పుడు రోకలిలో తెల్ల నువ్వులు వేసుకొని దంచుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా అయితే రుబ్బుకోవాలి. రుబ్బుకున్నాక ఎండుమిర్చిలు వేసుకొని ఫస్ట్ బాగా రుబ్బుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటూ రుబ్బుకోవాలి. చింతపండు వేసుకోవాలి. ఈ విధంగా అయితే రుబ్బుకున్నాక మునగాకులు, వేయించుకున్న మునగాకులు వేసుకొని రుబ్బుకోవాలి. బాగా రుబ్బుకున్నాక ఒక ఆనియన్ వేసుకోవాలి. కచ్చపచ్చగా రుబ్బుకోవాలి. ఆనియన్కి టమాటాలు వేసుకోవాలి. వేయించుకున్న టమాటాలు వేసుకోవాలి. బాగా రుబ్బుకోవాలి మెల్లిమెల్లిగా, కళ్ళలో పడకుండా. ఈ విధంగా అయితే రుబ్బుకోవాలి. చట్నీ అయితే రెడీ అయిపోయింది. స్క్రీన్ పైన ఉన్న బెల్ని, సబ్స్క్రైబ్ని లైక్ చేయండి. ఛానల్కి అయితే ఫాలో అవ్వండి. మా పాపకి అన్నం కలిపి బాక్స్ వేస్తున్నా రోకల్లీలోనే. చూడండి, ఈ విధంగా అయితే బాక్స్ వేసిన లంచ్ బాక్స్. కర్రీ చట్నీ అయితే సూపర్, చాలా బాగుంది. నేనైతే తింటున్నా, బాగుంది. మీరు గిట్టంగా ఇలాంటి రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా బాగుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఐకాన్ బెల్కి కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇలాంటి మరిన్ని రెసిపీలతోటి మీ ముందుకుంటాను.